మీ జీవితంలో మీకు ఎంత కోపం వచ్చినా సరే మీ అమ్మని మాత్రం ఈ 4 మాటలు పొర్రపాటును కూడా అనకండి. ఇది మహా పాపం. అందులో నెంబర్ 1, నువ్వు నా కోసం ఏం చేశావు? ఏం చేయక్కర్లేదండి. డెలివరీ టైంలో తనకు కాస్త అటు ఇటుగా అయితే తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా మీకు జన్మనిచ్చింది చూసారా? ఈ ఒక్క కారణం చాలు తన జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకోవడానికి. ఇక నెంబర్ 2, నీకు అసలు ఏం తెలియదు, నీకేం రాదు, ఊరుకోమ్మా అని అంటూ తీసి పారేస్తూ ఉంటాను చూసారా? ఎవరి దగ్గరైతే మనం నడవటం, మాట్లాడటం, తినటం నేర్చుకున్నామో తనకే ఏమీ రావు అంటున్నామంటే ఆ సూర్యుడికి ప్రకాశించడం రాదు అన్నట్లేనండి. ఈ కాలాన్ని బట్టి, ఈ జనరేషన్ బట్టి తనకి ఏం తెలియకపోవచ్చు. కానీ మీరేం చెప్పకుండానే మీ మనసులో బాధను తెలుసుకునే తత్వం తన దగ్గర నుంచి మీరు నేర్చుకోవాలి. ఇక నెంబర్ 3, నువ్వెప్పుడు ఏదో ఒకటి నన్ను అంటూనే ఉంటావేంటమ్మా అని చిరాకు పడుతూ ఉంటారు చూసారా? మిమ్మల్ని అనాలని అనదండి. మీరు ఎక్కడ రాంగ్ రూట్ లో వెళ్ళి పాడైపోతారేమో, బాధపడతారేమో అన్న ఉద్దేశంతో మాత్రమే మిమ్మల్ని అంటుంది. మీరు ఎప్పుడు అలా ఎగర్తిచ్చి మాట్లాడకండి. ఇక నెంబర్ 4, నువ్వు నా విషయంలో ఇంటర్ఫేర్ అవ్వకు, జోక్యం చేసుకోకు అని అమ్మకే వార్నింగ్లు ఇస్తున్నారే. మీరు తీసుకునేటటువంటి ప్రతి శ్వాసలో మీ అమ్మ పేరు రాసి ఉంటుంది.